హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అల్లు అర్జున్ గారి కేసు మనందరికీ తెలుసు. అయితే అల్లు అర్జున్ గారికి రిమాండ్ విధించి ఈ రోజుకి 14 days అవుతుంది. మధ్యంతర బెయిల్ తోటి అల్లు అర్జున్ గారు బయటకు రావడం కూడా జరిగింది. ఒకరోజు జైల్లో ఉండటం కూడా జరిగింది. ఈ సీన్ అంతటిని కట్ చేస్తూ నిన్న ఎవరైతే ఆ బాధితుడు ఉన్నాడో రమేష్ గారికి 2 కోట్ల రూపాయలు అల్లు అర్జున్ తరఫున వాళ్ళ టీం తరఫున ఇచ్చి ఈ కేసును అనేది కొట్టించేయడం జరిగింది. సో ఈరోజు నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ గారు 14 days రిమాండ్ ముగిసిన సందర్భంగా అల్లు అర్జున్ గారు నాంపల్లి కోర్టుకి అటెండ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు కోర్టుకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నేడు కోర్టులో విచారణ జరుగుతుంది. బెయిల్ తిరస్కరణకు పోలీసులు కౌంటర్ వేస్తారా లేదా అనే అంశంపై అందరిలో ఉత్కంఠత. నిజంగా వేయరు, ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో సంధి ఒప్పందాలన్నీ నిన్న సినిమా ఇండస్ట్రీ ప్రముఖులంతా చేసుకున్నారు. కాబట్టి బెయిల్ క్యాన్సిలేషన్కి పోలీసులు ఎటువంటి ముందడుగు వేయరు. సో ఆ బెయిల్ క్యాన్సిలేషన్ అయినా కూడా మళ్ళీ బెయిల్ తీసుకొచ్చుకొని జనజీవ సంస్థలో అల్లు అర్జున్ గారు హ్యాపీగా తిరుగుతారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన జరుగుతున్నటువంటి ఇటువంటి రాజకీయ కుట్రలకు బలైపోయినటువంటి అల్లు అర్జున్ కెరియర్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ పుష్ప సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఎవరైతే తనని రిజెక్ట్ చేశారో ఒక సీఎం, ఆ తర్వాత ఆ సీఎం పదవి ఎలా పోయిందో ఇప్పుడు రాబోయే రోజులు కూడా రేవంత్ రెడ్డి పదవి కూడా అలాగే పోతుంది. అంటే అక్కడ ఒక కేసీఆర్ గారిని పెట్టి మీమ్స్ చేస్తున్నారు. నువ్వు ఎత్తావా ఫోటో అంటే నేనెందుకేమన్నా నేనైతే అరెస్ట్ చేయను అని పక్కన పెట్టేసి అయితే నువ్వే సీఎం అని అల్లు అర్జున్ గారు చెప్తున్నట్టుగా మీమ్స్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి మీమ్స్ అన్ని చూస్తున్నారో లేదో రేవంత్ రెడ్డి గారు నాకైతే అర్థం కాదు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం అల్లు అర్జున్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించబోతున్నాడా అనే విషయం సర్వత్రా అందరిలోనూ ఆలోచన రేకెత్తిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి అంత ఈజీగా దేన్ని వదిలిపెట్టే రకం కాదు. పట్టుదలతో గంగోత్రిలో ఎవరైతే తనని ఏంటి ఇలా ఉన్నాడు, ఆడోళ్ళలా ఉన్నాడు, 0.5 లాగా ఉన్నాడు అని ఎవరైతే తనని పాయింట్అవుట్ చేసి ఎద్దేవా చేసి హీరోగా పనికిరాడు అని చెప్పాడో అక్కడ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్గా ఎదగటానికి ఆయన పడిన కఠోర కష్టము దీక్ష ఇప్పుడు పొందిన రిజల్ట్స్ పుష్ప 2 ఇంటర్నేషనల్గా 2,000 కోట్లు క్రాస్ చేసిన కలెక్షన్స్, ద నెంబర్ 1 హీరో ఇన్ టోటల్ ఇండియా అని తెలియజేస్తుంది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది అల్లు అర్జున్ యొక్క పట్టుదల ఎలా ఉంటుందో. ఇక్కడ బాధపడినా అంతే ఉంటాడు, ఏదైనా సాధించాలన్నా అంతే ఉంటాడు. సో రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు ఇటు తెలంగాణ రాజకీయాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్న విషయం తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈరోజు బెయిల్ అనేది అల్లు అర్జున్ గారికి క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ ఉందా లేదా అనేది మనకి ఈవినింగ్ లోపు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.